చాలా మంది కానీ లైఫ్లో చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. సో డిప్రెషన్ నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిప్రెషన్లో ఉన్నట్టు వాళ్ళకే తెలియదు. సో డిప్రెషన్లో ఉన్నట్టు ఎలా వాళ్ళు గుర్తించాలి? స్ట్రెస్ అనేది ఎప్పుడు కలుగుద్ది అంటే ఫెయిల్ అయిన ప్రతిసారి డిప్రెషన్కి వెళ్తున్నప్పుడు వాటిని ఎలా డీల్ చేసుకోవాలి? ఆ సిచ్యువేషన్ ఇప్పుడు స్ట్రెస్ లోంచి డిప్రెషన్కి వెళ్ళారు. ఆ డిప్రెషన్ అనేది వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేజ్ వెనకాల పరిగెత్తకుండా సక్సెస్ ని మాత్రమే హెల్దీ వేలో ఎలా సాధించాలి? సక్సెస్ కి లిమిట్ ఉందండి. సక్సెస్ ఈజ్ అన్లిమిటెడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్. అండ్ రీసెంట్గా ఈ మధ్యనే గ్లోబల్ కార్పొరేట్ మెంటారింగ్ అవార్డు కూడా వచ్చింది. సో ఇటువంటి బోల్డెన్ అవార్డ్స్ తీసుకుంటుంటారు. కార్పొరేట్ వాళ్ళకి కూడా బోల్డెంత మెంటారింగ్ చేస్తూ ఉంటారు. సో ఆయన మన కోసం ఇవాళ స్టూడియోకి వచ్చి మీ అందరికీ కెరియర్ గైడెన్స్ కావచ్చు, మోటివేషనల్ స్పీకింగ్స్ ఉన్న కొన్ని నిజాలు కావచ్చు చెప్పబోతున్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నాగేంద్ర. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఫస్ట్ ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లోబల్ కార్పొరేట్ మెంటరింగ్ అవార్డు వచ్చినందుకు. సో ఇలాంటి అవార్డ్స్ మరిన్ని తీసుకోవాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ లో, ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఏదైనా చెప్తే ఆ లైన్స్ కావచ్చు, కోట్స్ అంటుంటాం, లైఫ్ కోట్స్ కావచ్చు, ఎవరైనా ఒక మోటివేషనల్ స్పీకర్ కొన్ని మోటివేషనల్ థాట్స్ కానీ మనకు షేర్ చేసుకుంటే మనం కొంచెం బూస్టప్ అవుతాం, ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో అందుకని మీకు ఇవాళ పిలవడం జరిగింది మిమ్మల్ని. సో చాలా మంది వ్యూవర్స్ కావచ్చు, చాలా మంది కానీ లైఫ్ లో చాలా స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నారు. ఎస్పెషలీ ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు. సో డిప్రెషన్ నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నట్టు వాళ్ళకే తెలియదు, రైట్? సో డిప్రెషన్ లో ఉన్నట్టు ఎలా వాళ్ళు గుర్తించాలి? మీరు చాలా పెద్ద ప్రశ్న వేశారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కూడా వేశారు. అంటే మన జీవితానికి సంబంధించి ఏ ఒక్కళ్ళ వాళ్ళకి అలా ఆలోచిస్తే కనుక స్ట్రెస్, డిప్రెషన్ రెండు చాలా ముఖ్యమైనవి అండి. అంటే అసలు స్ట్రెస్ ముందు ఎందుకు కలుగుతుందో ఆలోచిద్దాం. స్ట్రెస్ అనేది ఎప్పుడు కలుగుద్ది అంటే మనం ఏదైతే పని చేయలేకపోతున్నామో, చేయలేకపోతే లేదా విత్ ఇన్ టైం మనం ఫినిష్ చేయలేకపోతే, అది సాధించలేకపోతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. మీరు ఏదైనా చేశారు, లేదా ఒక సాధారణంగా సరదాగా ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళారు, అక్కడ మీ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేసినప్పుడు మీకు స్ట్రెస్ కలుగుద్దా? కలగదు కదా. అలాంటప్పుడు లేని స్ట్రెస్ మీరు ఆఫీస్కి వచ్చి ఓ పని చేస్తున్నప్పుడు స్ట్రెస్ కలుగుతుంది అంటే అర్థం ఏంటి? ఆ పనిని మీరు అనుకున్న టైంలో పూర్తి చేయకపోవడం కానీ, మీరు అనుకున్న ఫలితాలు సాధించకపోవడం వల్ల స్ట్రెస్ జరుగుతుంది. దీనిలోంచి ఈ స్ట్రెస్ అనేది ఒక్కసారి మనకు ఏర్పడితే అది స్ట్రెస్సే. కానీ అదే 3-4 సార్లు ఏర్పడితే ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. అంతే కదండి. ఇప్పుడు ఒకటే నేను చేస్తున్నాను, ఓడిపోతున్నాను. ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలిచారనుకోండి, నేను అంటే స్ట్రెస్ అనేది నాకు ఉండదు. కానీ నేను 1, 2, 3, 4, 5 సార్లు ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు నాకు 6వసారి వచ్చేది ఏంటి? డిప్రెషన్. ఈ డిప్రెషన్ నుంచి బయటపడటం ఒక ఎత్తు అయితే, అసలు స్ట్రెస్ కలగకుండా ఎందుకు చేసుకోవడం మంచిది కదా. డిప్రెషన్ అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ మనకి స్ట్రెస్ కలగకుండా చూసుకోవడం. స్ట్రెస్ ఎప్పుడు కలగదండి. ముఖ్యంగా స్ట్రెస్ కలిగేది ఎక్కడే అంటే మీరు మీ టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వలన. అందరికీ 24 గంటలే ఉన్నాయి, మీకు 24 గంటలే ఉన్నాయి, నాకు 24 గంటలే ఉన్నాయి. అంటే కొంతమందికి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు, కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు. సో ఫెయిల్యూర్స్ అనేది సర్వసాధారణం. మీరు అన్నట్టు టైంని యూటిలైజ్ చేసుకున్నా కొంతమంది ఏమంటారు, గెలుపుని చవి చూడకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఫెయిల్ అయిన ప్రతిసారి డిప్రెషన్కి వెళ్తున్నప్పుడు వాటిని ఎలా డీల్ చేసుకోవాలి? ఆ సిచ్యువేషన్ ఇప్పుడు అదే అందులోంచి మనం వెళ్తున్నప్పుడు స్ట్రెస్ లోంచి డిప్రెషన్కి వెళ్ళారు. ఆ డిప్రెషన్ అనేది వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిప్రెషన్ ఎందుకు కలిగింది, రూట్ కాజ్ ని ఎతకాలంటే. అంటే మీరు ఇంటర్వ్యూలో 4-5 అపీర్ అయ్యారు, డిప్రెషన్ వచ్చింది అంటే రూట్ కాజ్ ఏంటి? ఇంటర్వ్యూలో సక్సెస్ కాకపోవడం, లేదా ఇంకో పని ఏదో చేశారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లల మధ్య జరుగుతున్న ఎక్కువ ఏదేంటి? ప్రేమ వ్యవహారం. రిలేషన్షిప్ కొన్ని ఏదనుకోండి. రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ఫాదర్ మదర్ తో రిలేషన్షిప్ కాదు, మనం అనుకోవడానికి అనుకోవాలి తప్పదు. ఆ రిలేషన్షిప్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి?
కొన్ని వాటికి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడడం వల్ల డిప్రెషన్ గురవుతున్నారు. అంటే మన ఈ మధ్యకాలంలో మత్తు పదార్థాలు మనం చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా మత్తు పదార్థాలు అది వాళ్ళకి ఏంటంటే ఏదో సరదాగా ఒకసారి దాన్ని చూసి ఆ తర్వాత అలవాటు పడిపోయి అది దొరకకపోతే డిప్రెషన్ గురైన సందర్భాలు చాలా మంది జస్ట్ లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అది కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటది, ఆ ఫీల్ ఎలా ఉంటది అని అనుకొని స్టార్ట్ చేసిన వాళ్ళే, రైట్? అంతే. సో అలా అనుకోవడం కూడా చాలా తప్పు. అలా ఇలా మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే కొంతమంది సరదాగా చూద్దాం అనుకుని మొదలుపెట్టిన వాళ్ళు స్టెబిలిటీ లేక, వాళ్ళకి కంట్రోల్ అంటే నియంత్రణ, వాళ్ళ మీద వాళ్ళకి నియంత్రణ లేక, వాళ్ళ మీద వాళ్ళకి పట్టు లేక దానికి బానిసలు అయిపోయిన సందర్భాలు చాలా ఉంటాయండి. ఇవే 80% ఉంటాయి మేడం. ఎందుకంటే మనం చేసిన పనిలో మనకు నియంత్రణ లేకపోతే, ఇప్పుడు నేను సరదాకి ఏదో ఒక రోజున సిగరెట్ ఎలాగా బాగుంటుందా బాగోదా తాగుదాం అని చూశాను నేను. ఆ తర్వాత అది రెండోసారి నిన్న పెద్దగా నాకు అది తెలియలేదు అని రెండోసారి తాగాను. మూడోసారికి ఏమవుతుంది, అది బాగానే ఉన్నట్టుందని అనిపించింది అనుకోండి, నేను దానికి బానిసలు అవుతున్నాను. సో అది ఎప్పుడైతే దొరకదో, లేకపోతే నాకు కొన్ని కండిషన్స్ పట్ల లేకపోతే రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో నేను ఉన్నప్పుడు అది దొరకదు నాకు. ఆ దొరకనప్పుడు నేను డిప్రెషన్ గురవుతాను, అంతే కదా. ఆ డిప్రెషన్ నేను నుంచి బయటకు రావాలంటే ఫస్ట్ నీ రూట్ కాజ్ కనుక్కోమని చెప్తున్నాను నేను. ఆ రూట్ కాజ్ ఎలా, ఏంటి, దేని గురించి వచ్చింది. సో ఆ రూట్ కాజ్ తెలుసుకున్న తర్వాత ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటారా? ఎస్. ఏ రూట్ కాజ్, ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక మత్తు పదార్థానికి అలవాటు పడ్డాను, లేదా ఒక మొబైల్, అంత ఎందుకంటే ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకుందాం. ఈ రోజున మొబైల్ 24 గంటల మనం 18 గంటలు మొబైల్తో ఉంటున్నాం. ఇది ఆపాలి అంటే ఎలాగా? ఇది నేను ఒక కేసుని డీల్ చేశాను. ఆ అబ్బాయి రోజు సినిమా చూడకపోతే ఉండలేడు. రోజు సినిమా చూడాలి, ఎవ్రీడే ఒక సినిమా చూడాలి, ఏదో ఒకటి. ఏ సినిమా అని కాదు, ఇది అభిమానం లేకపోతే నా అభిమాని సినిమా అని కాదు, ఏదో ఒకటి రోజు 3 గంటల సినిమాకి వెళ్ళి రావాలి, సినిమా థియేటర్కి వెళ్ళి రావాలి. ఇది ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాను. అతని పేరు సుబ్బయ్య, ఏదో పేరు సుబ్బయ్య బాబు ఏదో అలాంటిది. ఆ సినిమా ప్రతిదీ చూడాలి, ఆ రోజు ప్రతిరోజు వెళ్ళాలంటే 2 విషయాలమ్మా. ఒకటి చదువుకునే కర్రాడు, డబ్బులు ఖర్చు అవుతాయి, నెంబర్ 1. చదివే టైం ఎంత వేస్ట్ అవుతుంది, నెంబర్ 2. నెంబర్ 3, ఇంట్లో వాళ్ళకి ఒక ప్రెషర్ ఉంటుంది, ఏంటి ఈ సినిమా. అలాగా అతను నా దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు సరే నేను ఆపి చూడండి ఒక వారం 10 రోజులు అనేసరికి మళ్ళీ వెంటనే వారం 10 రోజుల తర్వాత తీసుకొచ్చారు. మా వాడు ఏ పని చేయట్లేదండి, బికాస్ ఆ టైంకి కూడా సినిమాకి వెళ్ళకపోతే ఈజ్ ఫీలింగ్ డిప్రెస్డ్. ఏదో కోల్పోయాను, ఏదో పోగొట్టుకున్నాను నేను. సో ఎలాగా ఈ డిప్రెషన్ నుంచి బయటపడేయాలంటే ఏ విధంగా బయటపడాలి? ఈ రూట్ కాజ్ ఏంటి? సినిమా. ఈ రూట్ కాజ్ సినిమా నుంచి మనం వేరే దానికి వెళ్ళాలి. అలాగే ప్రతి దానికి ఒక రూట్ కాజ్ ఉంది కదా. ఈ రూట్ కాజ్ ని మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి. మీరు అడిగారు చూసారు ఇందాక, ఆల్టర్నేటివ్ అంటే సినిమాకి బదులు నేను ఏం చేస్తే వెళ్తాను. ఓకే, ఒక రిక్రియేషన్ వేరేది ఏదన్నా, అతను స్కేటింగ్ లో జాయిన్ చేయండి, ఆ 3 గంటలు ఆ స్కేటింగ్ లో చేస్తుందా, ఆ స్కేటింగ్ ఎంత ఇంట్రెస్ట్ లేదండి, సరే అయిపోయింది. తర్వాత ఇంకోటి చెప్పాం, అది అయిపోయింది, అది కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. చివరికి ఆ అబ్బాయికి ఒక లైబ్రరీలోకి వెళ్ళి కూర్చోబెడితే ఏదైనా పేపర్ అలాంటి డిటెక్టివ్ టైప్ ఆఫ్ పుస్తకాలు చదవగలిగితే ఇంట్రెస్ట్ అంటే కొంచెం అతనికి ఇంట్రెస్ట్ కలిగింది. అలా దాన్ని ఆల్టర్నేటివ్ నుంచి కొంచెం డిబేట్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దానికి అలవాటు పడిపోవచ్చు మళ్ళీ, అది కూడా ఉంది కదా. మనం ఆ జాగ్రత్త తీసుకుంటూ ఇలాగ ఆల్టర్నేటివ్ ఎత్తగలిగితే, రూట్ కాజ్ చూసుకుని ఆల్టర్నేటివ్ మనం చూడగలిగితే ఖచ్చితంగా మనం ఆ డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇంకా చాలా మందికి ఏంటంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, కానీ ఎక్కడో చేసింగ్ అంటే అందరినీ చూసి కంపేర్ చేసుకొని వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా సక్సెస్ఫుల్ అయిపోవాలి, వీళ్ళలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇండస్ట్రీలోనే చుట్టుపక్కల గ్రూప్ ఆఫ్ యాంకర్స్ ఉన్నారు. నా గురించి చెప్తేనే ఇంకా క్లియర్ గా అర్థమైంది. గ్రూప్ ఆఫ్ యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు ఎదిగిపోయారు, వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయారు అని వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఏదో ఒకటి చేసేయాలి, వాళ్ళందరికీ తెలిసిపోయింది మనం ఇంకా ఈ స్టేజ్ లోనే ఉన్నామని. సో ఆ కైండ్ ఆఫ్ ఏ ఫీల్డ్ లో అయినా అలా ఉంటది. సో వాటిని ఆ చేజ్ వెనకాల పరిగెత్తకుండా సక్సెస్ ని మాత్రమే హెల్దీ వేలో ఎలా సాధించాలి? ఇక్కడ చిన్న విషయం అండి, ఏదైనా సరే సక్సెస్ కి లిమిట్ ఉందండి? లేదు. ఓకే, మీరు విషయమే చెప్పారు, మీరు చాలా పెద్ద యాంకర్ అయిపోయారు, గ్లోబల్ యాంకర్ అయిపోయారు అనుకుందాం కాసేపు. అలా అయిపోయిన తర్వాత అది ఏమన్నా ఆఖరి స్టేజా? ఇంకేమన్నా ఉందా? ఉండొచ్చు. ఉంటుందా? ఉంటుంది, ఉండొచ్చు కాదు. సక్సెస్ ఈజ్ అన్లిమిటెడ్. సక్సెస్ ఈజ్ అన్లిమిటెడ్. ఇట్ నెవర్ హ్యాస్ ఎనీ బౌండరీ. సో మనము లిమిట్ చేసుకోవాలంటారా సక్సెస్? అంతే, లిమిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్
టు బి ఎంజాయ్డ్ విత్ సాటిస్ఫాక్షన్. వావ్, గ్రేట్ వర్డ్స్. సక్సెస్ టు బి ఎంజాయ్డ్ విత్ సాటిస్ఫాక్షన్. మీరు ఇది సార్ మీకు ఏమీ దొరకట్లేదండి, ఫుడ్ ఎక్కడ ఒక అడవిలో పడిపోయి, అక్కడ పడిపోయినప్పుడు మీరు ఫుడ్ గురించి చూస్తారా? ఒక అడవిలో ఉన్నారు కాబట్టి ఒక దాహం వేస్తుంది, ముందు ముందు మంచినీళ్ళు దొరికితే బాగుండు అనుకుంటారా? మంచినీళ్ళు దొరికితే బాగుంటారు. మంచినీళ్ళు దొరికాయి, మీకు దొరికిన తర్వాత మంచినీళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా? కాదు, ఫుడ్ దొరికితే బాగుండు అనుకుంటారు. అంటే ఈ సక్సెస్ స్టెప్ బై స్టెప్ మారిపోతూ ఉంది కదా. అలాగే అంతే కదా, డెఫినెట్ గా మనం ఇది ఇవాళ సాధించేవంటే, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఒక 600 ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను లేదు ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాను. మంచిదే, కానీ నేను చేయలేకపోతే, ఇప్పుడు కోవిడ్ వచ్చింది 2019-20లో, మేము ఒక్క ప్రోగ్రామ్ చేయలేదు మేడం. మరి అప్పుడు నేను డిప్రెషన్ గురైతే ఎట్లాగా? అంటే నా సక్సెస్ ఓకే, నేను 600 ప్రోగ్రామ్ చేశాను అన్న సంతృప్తి నేను క్యారీ చేసుకోగలిగితే, ఫస్ట్ నేను చేయలేదు అన్న డిప్రెషన్ నా మైండ్లోకి రాదు, ఆ సక్సెస్ సాధించాలన్న ఆలోచన నాలోకి రాదు. కానీ అలా ఆలోచిస్తాం కదా మనం. ఇది అయిపోతే ఇంకోటి అంటే సక్సెస్ నేను అన్లిమిటెడ్ అంటున్నాను. సక్సెస్ అందుకు ఏం చెప్తున్నాను, ఎంజాయ్ విత్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే మీరు సక్సెస్ని ఓకే, మీరు ఇవాళ 4-5 ఛానల్కి మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఫస్ట్ కంపేర్ విత్ దోస్ పీపుల్ హు ఆర్ అట్ లోవర్ స్ట్రాటా. అసలు ఒక్క ఛానల్ కూడా యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉండి చేయని వాళ్ళు చాలా మంది ఉంటారా? మరి మీరు మనం సైకిల్ మీద వెళ్తున్నాం, ఓ చిన్న స్కూటర్ ఉంటే బాగుండు, చిన్న స్కూటర్ మీద వెళ్ళాం, చిన్న కారు ఉంటే బాగుండు, చిన్న కారు మీద వెళ్తున్నాం, కొంచెం పెద్ద కారు ఉంటే బాగుండు. నేను తప్పనట్లేదు. నువ్వు ఉన్నదాంతో చెంది నువ్వు కింద వాడితో పై వాడితో రెండు ఒకే విధంగా పోల్చుకో. ఓకే, అది నేను సాధించడానికి ప్రయత్నిస్తాను, పెద్ద కారులు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, కానీ ఈ కారు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఆ రోజు నీకు సాటిస్ఫాక్షన్ మంత్ర విల్ కమ్ టు యు. అప్పుడు నువ్వు సంతృప్తి చెందుతావు. నువ్వు అది కాకుండా కేవలం నీ పై ఉన్న వాడితో నువ్వు ఆలోచిస్తే, సో యూ విల్ లీడ్ టు డిప్రెషన్. నేను చేయలేకపోయాను అన్న ఒక ఆలోచన మీలో బలంగా నాటుకుపోతుంది. ఎప్పుడైతే అది బలంగా నాటుకుపోతుందో, నేను చేయలేకపోతున్నాను అన్న ఇది పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు చేయలేకపోతున్నాను అనుకుంటారో, అల్టిమేట్లీ ఇట్ ఎండ్స్ విత్ డిప్రెషన్. నేను చేయలేకపోయాను అనుకుంటారు. కాబట్టి సక్సెస్కి సాటిస్ఫాక్షన్ ఇస్ ద మంత్ర. దాన్ని మీరు ఎలాగా దాన్ని మీరు ఫీల్ అయితే, ఎస్ నేను సాధ్యం. అందుకే ఏమంటారు, సెలిబ్రేట్ సక్సెస్ అంటారు. సక్సెస్ని సెలిబ్రేట్ చేసుకోవాలి, అది చిన్నదైనా పెద్దదైనా. ఇవాళ నేను ఇక్కడికి రాగలిగాను అంటే ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఫర్ మీ, ఇజంట్ ఇట్? కరెక్ట్. ఇప్పుడు నాకు ట్రాఫిక్ జామ్ లేదు, లేకపోతే ఎక్కడ నేను ఇబ్బంది పడలేదు, నేను యాక్సిడెంట్కి గురవ్వలేదు, ఎస్ కృతజ్ఞత భావం నాకు నా సక్సెస్ సాధించాను అని అనుకుని నేను సంతృప్తి చెందితే, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం, కరెంటు పోలేదు, లేకపోతే ఇంకోటి ఏది జరగలేదు, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్లీ. సో షుడ్ we have to celebrate that success. అది కాకుండా నేను అలా చేయలేకపోయినా ఇలా చేయలేకపోయినా అనుకుంటే నాలో వర్రీ మొదలవుతుంది. when worry moves, it carries forward. When it carries forward, it leads to depression. Thank you so much. Thank you very much.